గెడ్డలు అంటే థైరాయిడ్ నాడ్యూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య పేషెంట్స్ చాలామంది వస్తున్నారు. ఏదో నెక్ స్కాన్ చేపిస్తామో, లేపోతే సీటీ స్కాన్‌లోనో చిన్న చిన్న థైరాయిడ్‌లో గెడ్డలున్నాయని చెప్పారండి. థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ కూడా చేయించారు. థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ నార్మల్‌గా ఉంది. బట్ థైరాయిడ్‌లో గెడ్డలున్నాయి. ఆపరేషన్ అవసరం అవుతుందని చెప్తున్నారు అని చెప్పి. సో, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందేంటంటే థైరాయిడ్ గడ్డలనేవి చాలా కామన్ అండి. దగ్గర దగ్గర 10, 15% పాపులేషన్‌లో ఉంటాయి. అండ్ ప్రతి థైరాయిడ్ గడ్డకి ఆపరేషన్ అక్కర్లేదు. ప్రతి థైరాయిడ్ గడ్డ క్యాన్సర్ కాదు. సో, మరి క్యాన్సర్ కానప్పుడు థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ నార్మల్‌గా ఉన్నప్పుడు కారణం ఏంటి థైరాయిడ్‌లో ఆ రకమైన గడ్డలు రావటానికి అంటే, ప్రధానమైంది అయోడిన్ డెఫిషియన్సీ. సో, మనం ఇప్పుడు చూసుకుంటే గనక మనం అయోడైజ్డ్ సాల్ట్ వాడుతున్నాం అందరం. అయోడైజ్డ్ సాల్ట్ వాడే వాళ్ళకి యూజువల్‌గా అయోడిన్ డెఫిషియన్సీ అనేది రాదు. హౌవెవర్ కల్లుప్పు అంటే నాన్ అయోడైజ్డ్ సాల్ట్ ఎవరైతే వాడతారో వాళ్ళలో అయోడిన్ డెఫిషియన్సీ అనేది కామన్‌గా వస్తుంది. అది ప్రధానమైన కారణం థైరాయిడ్‌లో గడ్డలు రావటానికి. కొన్నిసార్లు అయోడిన్ బాగా ఎక్కువవుతున్నా సరే, అంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, సోయాబీను, లెట్యూస్ ఇలాంటి వీటిలో అయోడిన్ కంటెంట్ అనేది ఎక్కువగుంటుంది. అవి ఎక్కువ కన్జ్యూమ్ చేసి అయోడిన్ ఎక్కువవుతున్నా సరే కూడా అలాంటి గడ్డలనేవి రావచ్చు. అది కాకుండా సెలీనియం అనే ట్రేస్ మినరల్ డెఫిషియన్సీస్, కొన్నిసార్లు హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అనే థైరాయిడ్ జబ్బులు అండ్ లాస్ట్‌గా థైరాయిడ్ క్యాన్సర్‌లు కూడా గడ్డలు కారణం. సో, అలా వచ్చినప్పుడు మనం ప్రాంప్ట్‌గా ఎండోక్రైనాలజిస్ట్‌ని సంప్రదించి ప్రాపర్ థైరాయిడ్ అల్ట్రాసౌండ్, దాంతో పాటు అవసరమైతే గనక ఎఫ్ఎన్ఏసీ అంటారు. అంటే థైరాయిడ్‌లో చిన్న గడ్డ తీసి పరీక్షకు పంపిస్తాం అనమాట. అవి చేయించుకున్నట్లయితే మనకి నిర్ధారణ అవుతది. క్యాన్సరా? నాన్ క్యాన్సరస్సా? ఆపరేషన్ అవసరమా? అక్కర్లేదా? ఫర్దర్ మేనేజ్‌మెంట్ ఫాలో అప్ ఎలా చేయాలి అని చెప్పేసి నిర్ధారణ అవుతుంది.